ఆ వాక్యము కదా, ఆ వాక్యం అంటే మొదటి వచనంలో మనకు కనబడుతుంది కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటాం. అంటే దేవుని యొక్క మహిమను ప్రత్యక్షపరచబడ్డానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని యొక్క మహిమను ఏంటో ఆయన చూపించడానికి ఆయన వచ్చాడు. 18వ వచనంలో కూడా మనకు చదివితే మనకు అర్థమవుతుంది. పరలోకమందున్నటువంటి తండ్రిని మరి బయలుపరచడానికి నేను వచ్చాను అనేటువంటి విషయాన్ని చెప్తాడు. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. ఎవరిని బయలుపరిచారు చెప్పండి? పరలోకమందున్నటువంటి తండ్రిని బయలుపరిచాడు.